వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలను ఆదరించాలి సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్. ఢిల్లీలో మంచు ఎఫెక్ట్, పలు రైళ్ల విమానాలు ఆలస్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం, కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతి నిర్మాణం కోసం రైతుల భాగస్వామ్యంతో ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములను మానిటైజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో, అలాగే వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ నుండి తీసుకున్న లోన్స్తో రాజధాని నిర్మిస్తామని, తిరిగి ఆ లోన్లను తీర్చడం కూడా అమరావతి భూములను అమ్మడం ద్వారా జరుగుతుందే తప్ప ప్రజలపై పైసా కూడా భారం పడదని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. సిపి నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తుందో తెలియదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలియదు. ఈ రోజు కాదు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలా. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్ కి మేజర్ టెండర్స్ అయిపోతాయి, కొన్ని బిల్డింగ్స్ కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈ రోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అవాండా చేయాలని అన్ని ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ తోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్ నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజనే లేదు, ఆలోచనే లేదు. అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని అబండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాము, కోటీశ్వరులుగా తయారు చేస్తాము. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్, మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ, అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓయూ చేశాం. 1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాను. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి
వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది. తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిక నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను. క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండగ అని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజల్లుతూ సంతోషం, శాంతి నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్రైస్తవ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు. శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్ మానవాళికి మేలు చేసేవని అన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా, కరుణకు మూర్తి భవించిన రూపమే జీసస్ అని అన్నారు. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అవసరం ఉందన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకాల దొడ్డి గ్రామానికి చెందిన సురేష్ ప్రశ్నించారు. రాళ్ల బుదుగూరు ఎస్ఐపై దాడి. నా పేరు ఎన్వి సురేష్, అబకాల దొడ్డి పంచాయతీ, శాంతిపురం మండలం, గంగాపురం గ్రామం. 3 నెలలకు ముందు నేను 2 వీలర్లో సిలిండర్ పెట్టుకొని రోడ్డు పైన సైడ్లో నిలుచుకోవడం జరిగింది. ఒక టాటా సుమో నంబర్ ప్లేట్ లేకుండా బండి చెప్పుక కాలు మీద ర్యాష్గా పోవడం జరిగింది. నేను వెంటనే సిలిండర్ చించి కింద పెట్టి నేను సుమోని ఫాలో చేయగా దాంట్లో భీము రాలుకుంటూ పోయింది. తర్వాత నేను నడింపల్లి దగ్గర పెట్రోల్ అయిపోయింది బండిలో. సరే అక్కడే ఆపేసి నేను ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది స్పాట్లో. ఆ వీడియో కూడా ఎస్ఐ గారికి పెట్టినాను. ఎస్ఐ గారు నేను వెరిఫై చేస్తానుగా నాకు మెసేజ్ పెట్టినారు రిప్లై. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, ఏం రెస్పాండ్ లేదు. నేను ఫోన్ చేసి అడగ, ఎందుకు సార్ కేసు ముందరే బండిపోయింది, ఏం యాక్షన్ తీసుకోలేదు అన్నాడు. నేను చూస్తాను చేస్తాను అన్నాడు. సరే అని నేను స్టేషన్కి పోగా, నీకు ఇది సంబంధం లేని విషయం, దీని గురించి మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేసినాడు. మళ్ళీ నేను ఎస్పీ గారు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా. తర్వాత సారు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ అన్నాడు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాను, దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకొని ఎస్ఐ గారు ఇప్పుడు ఈరోజు మా జంగాలపల్లెలో మిస్సింగ్ కేసు ఒకటైన మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. నేను పోయి బయట స్టేషన్ బయట కూర్చో ఉన్నాను బస్ స్టాండ్లో. ఎస్ఐ గారు బయట వచ్చి, నీకు ఇక్కడ ఏం పనిరా లోపల నా కొడుక, నీకు స్టేషన్ దగ్గర ఏరా పని నీకు అన్నాడు మొదటగా. నేను సార్ మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచినారు, మిస్సింగ్ కేసు ఉంది, అందుకోసం వచ్చినాను సార్ అంటే, వాళ్ళ కేసు వాళ్ళు చూసుకుంటారా, ఈ చుట్టుపక్కల చూసానంటే ఎన్క్వైరీ చేస్తాను అన్నాడు. సార్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయినారు, మిస్సింగ్ అయినా అందువల్ల వచ్చినాను. నేను అడిగినాను, నేను మీ అమ్మ మొగడేమన్నా పోయిండగా లంజా కొడక లోపల నా కొడక అన్నాడు. అంతలో కానిస్టేబుల్ అతను వచ్చి నా ఫోన్ లాక్కొని వల్గర్గా తిట్టడం జరిగింది. మీ అమ్మ నా కొడక తిట్టడం జరిగింది. తర్వాత నేను, సార్ ఎందుకు మాట్లాడుతున్నారు అలా అంటే, సొంత నా కొడుకు నోరు తెచ్చినామంటే తిట్టినాడు. నా ఫోన్ లాక్కొని
నాన్న ఇంకా ఇబ్బంది పెట్టినాడు. అతన్ని ఇంకా నాకు ప్రాణహాని ఉంది. అది కూడా నేను ఎందుకు ఆ బియ్యం కొన్నాను అంటే నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను అడిగినాను. దాన్ని మనసులో పెట్టుకొని అతను ఏదో చిల్లర ఏదో తీసుకొని చేసుకొని నన్ను అవసరంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నేను డిఎస్పీ గారి సార్తో కంప్లీట్ ఇద్దామని వచ్చినాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎస్ఐ గారే. అతను ఎన్కౌంటర్ చేస్తా అది ఇది అని మాట్లాడుతున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినాను, ఇన్ఫార్మ్ చేసినాను. కనీసం ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళకైతే సపోర్ట్ చేసినాడు. అది ఎవరు ఏమన్నా చేసుకోబోయే నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినా అంతేగాని నాకేదో మనసులో అతని మీద ఏం నాకు ఖర్చు లేదు, వేరే వ్యాపారాలు నాకేమీ లేదు. ఎందుకు నన్ను గుద్దుగా పోయింటే కూడా ఇంతే కదా అసలు ఎస్ఐ గారు పట్టించుకోలేదు. చాలా వల్గర్గా మాట్లాడినాడు, చెప్పుకోలేని రీతిలో మాట్లాడినాడు ఎస్ఐ గారు. నాకు ఏదైనా జరిగితే ప్రాణహాని జరిగితే రాళ్ళబొద్దుగురు ఎస్ఐ గారే కారణము కాబట్టి నాకు న్యాయం జరగాల. నేను డిఎస్పీ సార్కి కంప్లీట్ చేస్తా ఉన్నాను. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి సినిమాకి వారధిలా ఉండాలని నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఈ మధ్య నియమించారు. సీఎం యూఎస్లో ఉన్నాను, వేరే ప్రోగ్రాంలో నిన్న వచ్చాను. ఇవాళ రాగానే సీఎం రేవంత్ని కలిశాను. రేవతి భర్త భాస్కర్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. దిల్ రాజ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సింది ఏంటి, సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు. ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. నేను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను. ఓకే. ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీని కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధానికి వెళ్లి వచ్చే పలు రైళ్లకు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగవచ్చునని ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేర్కొంది. ప్రయాణికులు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. అటు జమ్మూ కాశ్మీర్లో హిమపాతం దట్టంగా కురుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాలలో రహదారులను మూసివేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యామోగాలను క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఏఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోరలు వ్యోమ నౌకల్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the
best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas, and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. వారితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. भारत के उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे। आदरणीय श्री नरेंद्र मोदी जी। पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी श्रद्धा के सुमन अर्पित करते हुए गृह मंत्री श्री अमित शाह जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा सुमन अर्पित करते हुए लोकसभा अध्यक्ष आदरणीय श्री ओम बिरला जी।
आंध्र प्रदेश के मुख्यमंत्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री ज्योति चौधरी जी द्वारा नल तरंग वाद्य का प्रस्तुतिकरण एवं स्वरांजलि, चंचल हेमती मोरी, वैष्णव जन और रघुपति राघव राजा राम की धुन पर स्वरांजलि। ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. వర్షానికి చాలా చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు మార్కెట్లోకి అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కళ్ళాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలోని జనగామ స్టేషన్, గన్పూర్, వేలేర్, ధర్మసాగర్ మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. మైబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, నరసింహులపేట, మరిపడ, చిన్నగూడూరు మండలాలలో వాన పడింది. అటు గంగారం, కొత్తగూడ ఏజెన్సీలోనూ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలలో కురిసిన వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. सामने ला रहे बता बेटा చేసుకొని చేస్తే పని అవుతుంది. హంబాల వాళ్ళ కంటే హంబాల వాళ్ళు అంతే ఉంటారు. డిపార్ట్మెంట్ అడ్డుచే పోతాయి, మరి పోతాయి. ఆల్రెడీగా కాటాలు వేసిన బస్సులు కూడా తడిచినాయి. 16-17 వచ్చిన కాటలు వేయట్లేదు. రేకుల పైన ఎక్కువ వచ్చింది. నీళ్ళు వస్తుంది. వదిలే కొద్దిగా ఆగే వద్దాం. గాడి వెళ్తుంది బాగా గాడి. ఇప్పుడే వెళ్ళాలి ఆడ రెండు పక్కలు అయితే డోర్కైతే ఇంత కూడా బాగానే ఉంది.
క్లీన్ చేసాం మొత్తం అండి శ్రీరామ్ మండలం కాంపల్లి గ్రామం. ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళనే పోసారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ రోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్కి కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి కొంచెం పేరు. డేకం నాయక్, మాజీ ఉయ్యలవాడ సర్పంచ్. ధాన్యం ఏకైపులో పోస్తే ఇంతవరకు దాని దిక్కులేదు, దిరియాపలేదు, లారీలు రావట్లేదు. వీళ్ళు కూడా సకంగా వచ్చి పట్టలు ఇవ్వట్లేదు. పట్టల ఖరీదు కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి. ఇగో చూడు, ఇక్కడ కింద ఒడ్డు తడిచిపోయి అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాటలు వేయట్లేదు, రకరకాలుగా ఉన్నది, ఒక రకంగా కాదు. అందరు చక్కగా ఒడ్లు కోసుకొచ్చి ఐకేపీలో వేసినా కూడా మ్యాచ్కి వచ్చినా కూడా కాంటలు కావట్లేదు. బస్తాలు లేవు 4 రోజులు, లారీలు లేవు 4 రోజులు. ఈ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుక్కొచ్చి పెట్టుకుని అని చెప్తున్నారు. కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షిణం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నామో ఏం చేస్తున్నామో రైతులకే తెలుసు. ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాన్ని చూసుకోవడానికి లేదు. అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికైనా సంబంధించి అర్జెంటుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.